నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం. 2 ఏళ్ల ప్రగతిని వివరించిన అనగాని సత్యప్రసాద్. సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. వేడుకగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. ప్లాస్టిక్ రహిత సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్. మద్యం డబ్బులన్నీ లోకేష్ గల్లాపెట్టలోకి వెళ్తున్నాయి. రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపణ. యోగా భారతీయ సంస్కృతిలో భాగం. జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉమా సునంద. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి కల్పించబోతున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖలో గత 2 ఏళ్లలో అమలు చేసిన సంస్కరణలు సాధించిన లక్ష్యాల గురించి సచివాలయంలో ఆయన మీడియాకు వివరించారు. భూములు, రిజిస్ట్రేషన్లు, రీసర్వే విషయంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా 2 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, గత ప్రభుత్వం భూముల యాజమాన్య హక్కులపై కల్పించిన అనిశ్చితిని తొలగించి ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఒకే గ్రామానికి నెలలో 4 రోజులు అధికారులు వెళ్లి అక్కడ ప్రజల సమస్యలు నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించేలా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. వైకాపా ప్రభుత్వం హక్కుదారులకు కూడా తెలియకుండా రీసర్వే చేయించింది. దీనివల్ల భూ సంబంధిత సమస్యలపై ప్రభుత్వానికి దాదాపు 7.5 లక్షల ఫిర్యాదులు అందాయి. ప్రతి గ్రామంలో రీసర్వే చేసి భూ హక్కుదారుల నుంచి ఈ కేవైసీ తీసుకున్న తర్వాతే పట్టాదారు పాసు పుస్తకాన్ని అందిస్తున్నామన్నారు. సిసిఎల్ఏ జయలక్ష్మి, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు. ఉన్నటువంటి సమస్యలు ఏం చేస్తే పరిష్కరించబడతాయని చెప్పి అందరూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరూ కూడా ఉండి డిస్కస్ చేసి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా పర్యవేక్షించుకుంటూ ఇప్పుడు మన తరుణంలో ప్రతి వారం కూడా ఒక రోజున ఎవ్రీ మంత్ 4 visits to 1 village అని పెట్టేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ఆ విలేజ్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఆ టైం పీరియడ్లో ఐడెంటిఫై చేసి వాటిని పరిష్కరించే విధంగా, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే అవి పరిష్కారం ఆటోమేటిక్గా వస్తాయనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. ఇట్స్ లైక్ అన్ ఆర్బిట్రేషన్ ఆల్సో, బట్ చేయగలిగినవన్నీ కూడా పాజిటివ్గా చేయాలని, గవర్నమెంట్ పరంగా అయ్యేవి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా చేయాలని చెప్పి లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, గతంలో చాలా పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళి తహసీల్దార్ లేరు అని చెప్పారు. గౌరవ సిఎస్ గారు, సిసిఎల్ గారు చొరవతో 296 పోస్టులు ఏదైతే ఉన్నాయో తహసీల్దార్ పోస్టు పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఎఫ్ఏసీ లేకుండా డీటీఎల్కి ప్రమోషన్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా మీరు చూశారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక మంచి చేంజ్ రావాలి. అలాగే ఏదైతే సింగిల్ వుడ్ పద్ధతి మనం చెప్పాము గతంలో, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఈ తప్పుగా ఉన్నటువంటి లేఅవుట్లన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి నాలా యాక్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పాము, అది కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో అవి రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం. దాంట్లో క్లారిటీ కూడా రాబోయే రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడైతే ఇచ్చారో మేము అప్పటి నుంచి అని చెప్పేసి కొందరు అధికారులు అడ్డు పెడతా అని చెప్పేసి మాకు కంప్లైంట్ కూడా వచ్చింది. అది రెట్రాస్పెక్టివ్గా ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పేసి గతంలో కూడా జరిగినటువంటి అప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటే అవి కూడా రద్దు చేసే విధంగా ఈ కార్యక్రమం కూడా మేము చేయబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఏదైతే గత పరిపాలకులు ఉన్నారో గొడ్డలిపాటి నాయకులు రీసర్వేని వాళ్ళ స్వలాభం కోసం కేవలం వాళ్ళ అనువాయులకు ఉపయోగపడే విధంగా ఎంతైతే సమయం కేటాయించాలి రీసర్వేకి, దాన్ని కుదించి గ్రీవెన్స్ కూడా తెలియకుండా, ప్లస్ అక్కడ ఎవరైతే హక్కుదారులు ఉన్నారో, ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళని కూడా పిలవకుండా చేసినటువంటి పరిస్థితి. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దృష్టికి వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా 80%, 70% అంతా కూడా ల్యాండ్ సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి. దాదాపు 7.5 లక్షలు సమస్యలు వచ్చినాయి. మేము గ్రామ సభలు పెట్టాం, అవన్నీ తెలుసుకున్నాం. రీసర్వే పగడ్బందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం ఏదైతే వాళ్ళు చేశారో మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మన ఈకేవైసీ తీసుకుని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత
గుడ్ ఫర్ ప్రింటింగ్ అని పంపించి అప్పుడు ప్రింట్ చేసి వాళ్ళకి ఆత్మగౌరవం నింపే విధంగా పట్టాదార పాస్బుక్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నగరంలోని క్వారీ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు అమృత్ 2.0 పథకం కింద 95 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. క్వారీ సెంటర్ శివాలయం వద్ద నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఈ ప్రాజెక్టు మంజూరైందన్నారు. 45, 46, 47, 48, 49 వార్డుల ప్రజలకు ఉదయం సాయంత్రం నిరంతరాయంగా తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సంక్షేమం అభివృద్ధి రంగాల్లో అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందన్నారు. క్వారీ ప్రాంతంలో చేపట్టనున్న మంచినీటి ప్రాజెక్టుపై ప్రదర్శించిన లఘు చిత్రం ప్రజలను ఆకట్టుకుంది. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జిరాంబాబు అధ్యక్షతన మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మోకమాటి సత్యనారాయణ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ శెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వర్రె శ్రీనివాసరావు, యాళ్ల ప్రదీప్, వై శ్రీను, రెడ్డి మనేశ్వరరావు పాల్గొన్నారు. 2 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రి సిటీలోని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలతోటి చర్చించుకున్నాం. ఈ 2 సంవత్సరాలు వారికి ఏం చేసామన్నది వారికి అర్థమయ్యేటట్లు వివరించాం. ఎన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఒక పక్కన అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నాం, మరో పక్కన ఇచ్చిన సంక్షేమపరమైన హామీలను ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నాం అన్నది ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించడం జరిగింది. అలాగే ఇంకా ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా అనేకమైన హామీలు అమలు చేయవలసింది ఉంది. అది కూడా స్పష్టత ఇచ్చాం. అతి దగ్గరలో అవి కూడా అమలు చేస్తామని చెప్పాం. అలాగే ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. దేశంలోనే పెట్టుబడులు ఏదైనా ఈ దేశానికి వస్తే, ₹1 పెట్టుబడి వస్తే 25 పైసలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అంటే ఆకర్షించే దానిలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఉన్నదన్న దానికి నిదర్శనం అది. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ల్యాండ్ ఎక్విజిషన్లు అయిపోతూ ఉన్నాయి, పనులు ప్రారంభం అవుతూ ఉంటే వైసీపీ వాళ్ళకి దడ పుడతా ఉంది. ఎందుకంటే ఆర్థిక పరంగా చిన్న భిన్నం చేసిపోయిన వాళ్ళకి తెలుసు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యమని, అందులో భాగంగా చెత్తరహిత నియోజకవర్గంగా నిడదవోలును తీర్చిదిద్దాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా శనివారం నిడదవోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ థీమ్తో జరిగిన ఈ పారిశుద్ధ డ్రైవ్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు సంఘీభావంగా వారి యూనిఫామ్ ధరించిన మంత్రి దుర్గేష్ చేత చీపురు పట్టి పట్టణ వీధుల్లోని చెత్తను స్వయంగా ఊడ్చి డస్ట్బిన్లో వేశారు. అనంతరం అధికార యంత్రాంగం ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగం, నిర్లక్ష్యం వల్ల పట్టణాలు, గ్రామాలు చెత్తతో నిండి దుర్గంధం వెదజల్లేవని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రతి మనిషిలోనూ కూడా రకమైన ఆలోచన వచ్చి మన పరిసరాలను మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచన ప్రజల్లో రావాలి. దానికోసం ఈ ప్రతిజ్ఞ కూడా మనం చేస్తాము. దాంతోపాటు ఇళ్ల దగ్గర ఉన్నటువంటి గృహిణులందరికీ కూడా ప్రత్యేకంగా మనం చేసేది, మీరు తడి చెత్తని, పొడి చెత్తని విడివిడిగా మీరు సెగ్రిగేట్ చేసుకోండి. దానికి సంబంధించి విడివిడిగా తీసుకెళ్ళడానికి కూడా మున్సిపల్ సిబ్బంది మీ దగ్గరికి వస్తారు. ఆ రకంగా సెగ్రిగేట్ చేయడం వల్ల మనకి డిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ అనేటువంటిది మనం ప్రత్యేకంగా చూసుకోగలుగుతాం. దానివల్ల పరిసరాలను మరింత శుభ్రంగా ఉంచగలుగుతాం. ఏదైతే తడి చెత్త ఉందో దాని నుంచి కంపోస్ట్ కూడా తయారు చేసి మనం వెన్యూస్ తయారు చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది.
దాన్ని ఆదాయ వనరుగా కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అదే మెన్యూర్ ఏర్పాటు చేసుకున్నట్లయితే అది ఆ ఎరువుగా ఉండి రైతులకు ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానికోసం కంపోస్ట్ కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒకే రోజు మనకి మొత్తం అన్నీ కూడా అమలు జరుగుతాయని, లేకపోతే ఒక్క రోజులోనే మొత్తం మార్పు వస్తుందని కాదు, కానీ నెమ్మదిగా ఈ రకమైన ఆలోచన మనం పెంచుకోగలిగితే ప్రతి నెల కూడా మనందరం కూడా భాగస్వాములు కాగలిగితే, ప్రతి కుటుంబం కూడా ప్రతిరోజు ఒక అర్ధగంట పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొనగలిగితే ఖచ్చితంగా ఒకనాటికి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించడం ఖాయం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కు మద్యం కేసుతో ఏం సంబంధం ఉందని అరెస్ట్ చేశారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిలదీశారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న కార్యాలయంలో శనివారం రాజా మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ జనసేన నాయకులు వ్యాపారులు టెండర్లు వేయకుండా అడ్డుకొని వారి షాపులు చేజిక్కించుకొని వ్యాపారాలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ డబ్బంతా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గల్లాపెట్టలోకి వెళ్లిపోతుందని ధ్వజమెత్తారు. ఎంఆర్పీకి మించి దుకాణాల్లో అమ్ముతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడన్నారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధించడమే ప్రధాన అజెండాగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పరిపాలన గాడి తప్పిందని, పోలీసులు శాంతి భద్రతలను పట్టించుకోకుండా ప్రభుత్వం అండ చూసుకొని హత్యలు చేసే స్థాయికి ఎదిగారని ఎద్దేవా చేశారు. సునీల్కు యువజన విభాగం తరపున అండగా ఉంటామని, భవిష్యత్తులో ఆయన ఏలూరు ఎంపీగా పార్లమెంట్కు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. వేళ మీరు మిథున్ రెడ్డి గారిని ఇరికిచ్చే కార్యక్రమం చేస్తారు. అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీలతో ఎక్కడ ఆయనకి సంబంధం ఉంది? అసలు లిక్కర్ అంశంలో ఎక్కడ ఆయన అసలు ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు? అక్కడి నుంచి మొదలుపెట్టి ఇవాళ మా సునీల్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి తనయుడు, సునీల్కి లిక్కర్కి అసలు లిక్కర్ కేసుకి అసలు సంబంధం ఏంటి? అసలు లిక్కర్ పాలసీకి కేవలం సునీల్లో యాక్టివ్గా ఉంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఒక బీసీలలో ఒక మంచి నాయకుడిగా ఎదగబోతూ ఉన్నాడు కాబట్టి అతన్ని ఏదో రకంగా లొంగ తీసుకునేటటువంటి కార్యక్రమం, లేకపోతే భయపెట్టి బెదిరించి రాజకీయంగా అతన్ని ఇన్యాక్టివ్ చేయాలనేటువంటి ఆలోచన తప్పితే మరొకటి కాదు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ రోజైనా సునీల్లో ఈ లిక్కర్ పాలసీ అంశంలో మాత్రమే కాదు, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలలో జోక్యం చేసుకున్నట్టు మీరు నిరూపించగలరా? ఒక్క ఇన్సిడెంట్ కూడా చూపించలేరు మీరు, ఒక్కటంటే ఒక్కటి కూడా. కానీ కారుమూరి నాగేశ్వరరావు గారు ఇవాళ ఒక ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాడు, ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. వారి తనయుడు కూడా పార్టీకి సంబంధించి మరి యాక్టివ్గా ఉన్నాడు. యువజన విభాగంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి అతన్ని ఏదో రకంగా భయపెట్టాలనేటువంటి ఆలోచన. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, అదే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మరి పుట్ట మహేష్ యాదవ్ రెడ్ హ్యాండెడ్గా ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా డ్రగ్స్ కేసులో దొరికితే ఆయనకి మాత్రం రాచమర్యాదలతో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. అంటే ఎక్కడికి వెళ్తూ ఉంది అసలు? అసలు ఏదైనా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రజలకి అనుకూలంగా, ప్రజల కోసం పనిచేసేటట్టుగా ఉందా? లేకపోతే కేవలం ఓ పోలీస్ వ్యవస్థ తీసుకున్నా, ఓ సిఐడి వ్యవస్థ తీసుకున్నా, లేకపోతే ఒక ఏసీబీ వ్యవస్థ తీసుకున్నా
మొత్తం ఎంటైర్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అన్ని శాఖలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలి, ఉన్నవి లేనివి కట్టుకథలు అల్లి కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలి, దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో రాజమహేంద్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉమా సునంద ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళా విద్యార్థినులు పాల్గొని వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. విద్యార్థినుల ఉత్సాహం, క్రమశిక్షణ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వారు చాటి చెప్పారు. యోగా మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగా సాధనకు కేటాయించడం ద్వారా ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని సూచించారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ యోగా వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య, ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ రాగు సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ స్టూడెంట్స్, సో మీకు బిజీ లైఫ్ అంటే చదువుకోవడం, మీ ఫ్యూచర్ గోల్స్ని మీరు సాధించడం. సో ఈ డే టు డే లైఫ్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయటానికి ఎవరికి టైం ఉండట్లేదు. యు ఆర్ రన్నింగ్ విత్ యువర్ స్టడీస్. సో ఇలాంటి టైంలో 1 గంట మీకు మీరు టైం ఇచ్చుకొని యోగా చేస్తూ అలాగే మెడిటేషన్ చేస్తే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో మీ జీవితంలో అవి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయగలరు. దానికి బెటర్గా మీ ప్రయత్నాలు ఉంటాయి. మీరు బెటర్గా ఆలోచించడానికి ఈ ఆసనాలు కానీ మెడిటేషన్ కానీ చాలా ఉపయోగపడతాయి. ఏదైతే మీరు కాంపిటీషన్ తీసుకొని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఆ స్ట్రెస్ అంతా ఆ గంట మీరు ప్రపంచాన్ని మర్చిపోయి మీ గురించి మీరు ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు ఫోకస్ ఇంకా బాగా పెరిగి మీ చదువులో కానీ మీ ఫ్యూచర్ గోల్స్లో కానీ మంచిగా బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఈరోజు ఒక్కరోజే కాదనుకోకుండా మీరు రేపటి నుంచి కూడా ఇది ఇలాగే కంటిన్యూ చేసి కొద్దిగా టైం మీకు మీరు కేటాయించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ యోగా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంచి మన నరేంద్ర మోడీ గారు అయితే ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం తెలియజేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకునేలాగా చేసినటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని ఒక యోగాంధ్రగా మార్చాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీగా ఈ యోగా చేయాలి అని చెప్పి ఒక 20 days స్పాన్ పీరియడ్ ఇచ్చి ఈ రోజుల్లో యోగా చేయమన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం. మనం ప్రిలిమినరీగా ముందుగా అంటే రేపు సండే రావడం వల్ల ముందుగానే మనం ఇక్కడ ఈ యోగా దినోత్సవాన్ని మన సుబ్రహ్మణ్య మైదానంలో ఇంత గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. మనకి అదృష్టం ఏంటంటే మన జిల్లా జడ్జి గారు అయినటువంటి ఉమా సునందర్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఆవిడ రావడం జరిగింది. మన అదృష్టంగా భావించాలి. భారీ పాన్ ఇండియా తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం నాగబంధం ప్రచారం రాజమండ్రిలో వినూత్నంగా జరిగింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా భారీ లారీపై తీసుకువచ్చిన అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహ నమూనాకు పుష్కర ఘాట్లో పూజలు చేశారు. ప్రేక్షకులకు ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహించగా విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయకులుగా కనిపించనున్నారు. కిషోర్, ఐశ్వర్య నిర్మాతలు. ఈ చిత్రాన్ని జూలై 3వ తేదీన తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాలోని ఓ పాటకు స్థానిక చిన్నారులు సాంప్రదాయ భరతనాట్యం ప్రదర్శనతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చిత్ర ప్రచారంలో భాగంగా తీసుకువచ్చిన అనంత పద్మనాభ స్వామి విగ్రహం అందరినీ భక్తిభావంలో ముంచెత్తుతోందన్నారు. యాంకర్ చరిష్మా చిత్ర విశేషాలను వివరించారు. ది సీక్రెట్ ట్రెజర్ అనే ట్యాగ్లైన్తో ఇటీవల విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు అనంత పద్మస్వామి ఇవాళ రాజమహేంద్రవరానికి విచ్చేశారు. నిజంగా చాలా చాలా అదృష్టం. 2 కళ్ళు సరిపోలేదు. ఆశ్చర్యం వేసింది చూసేసరికి. ఇది యాక్చువల్గా మూవీ ప్రమోషన్ అంట, నాగబంధం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతా వినూత్నంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో మరి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ నాగబంధం అని ఏ రకంగా అయితే ప్రమోషన్ చేస్తూ ఉన్నారో అదే స్థాయిలో కూడా మూవీ కూడా ఉంటుందని ఆశిస్తూ ఉన్నా. డెఫినెట్గా టీమ్ నాగబంధానికి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్, హీరో, హీరోయిన్లు అందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక మంచి కాన్సెప్ట్తో ఉంటుంది మూవీ. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీ వచ్చేసరికి నాగబంధం మూవీ అనే భాగంగా మనకి రథయాత్ర అనేది చాలా ఊర్ల నుంచి అయితే జరుగుతుంది. మనకి హైదరాబాద్లో అయితే ఇది స్టార్ట్ అయింది. హైదరాబాద్ నుంచి కడప, ఒంగోలు, నెల్లూరు, అలాగే మనకి విజయవాడ, ఏలూరు అండ్ ఈరోజు రాజమండ్రి, తిరుపతి, ఇవన్నీ కూడా మనకి ఒక 1 వీక్ నుంచి అయితే జరుగుతున్నాయి. సో ఈ మూవీ వచ్చేసరికి పాన్ ఇండియా ఫిలిం అనమాట. దీంట్లో మనకి డైరెక్టర్ గారు వచ్చేసరికి అభిషేక్ నామా గారు అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి కిషోర్ గారు అలాగే ఐశ్వర్య గారు అనమాట. ఒక పాన్ ఇండియా ఫిలిం చేయాలి అంటే చాలా రిస్కీ థింగ్. ప్రొడ్యూసర్ గారు కిషోర్ గారు అలాగే నిషిత గారు ఒక పాన్ ఇండియా ఫిలిం చేయాలి అని అంటే చాలా రిస్కీ థింగ్. బట్ ఈ రోజుల్లో ఆ మూవీ అనేది చాలా కష్టపడి అయితే తీసుకొచ్చారు. మనకి జూలై 3rd అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇందులో హీరోగా విరాట్ గారు అండ్ హీరోయిన్గా మనకి నభా నటేష్ గారు అలాగే ఐశ్వర్య మీనన్ గారు అయితే చేయబోతున్నారు. చాలా కొత్త కాన్సెప్ట్ అండి. మనం చాలా యాక్షన్ ఫిలిమ్స్ చూసుంటాము, బట్ ఒక డివోషనల్ ఫిలింని అది కూడా మూవీ ప్రమోషన్స్ ద్వారా ఒక రథయాత్ర అనేది ప్రతి ఊరు తీసుకెళ్ళి మనకి మూవీ ప్రమోషన్ చేస్తున్నారు అంటే నిజంగా ఆశ్చర్యకరంగా అయితే అనిపిస్తుంది. సో ఈ మూవీ ఖచ్చితంగా పాన్ ఇండియా ఫిలింగా తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుద్ది. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ ఎదురుగా ఆర్కా హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని చైర్మన్ డాక్టర్ మొల్లేటి రామ్మోహన్ వెల్లడించారు. ఆర్కా ఆసుపత్రి ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ గడిచిన 25 ఏళ్లుగా అనురాగ్ చెస్ట్ కేర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అన్ని విభాగాల అత్యాధునిక వైద్య సదుపాయాలతో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఆర్కా హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. పల్మనాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, ఈఎన్టీ విభాగాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, కేతలాబ్ అందుబాటులో ఉన్నాయన్నారు. మంత్రి సత్యకుమార్తో పాటు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితర ప్రముఖులు హాజరవుతారని డాక్టర్ రామ్మోహన్ చెప్పారు. నా పేరు డాక్టర్ మొల్లేటి రామ్మోహన్. గత 25 సంవత్సరాలుగా అనురాగ్ చెస్ట్ హాస్పిటల్ని స్థాపించి అక్కడ
ఊపిరితిత్తుల వైద్య నిపుణులుగా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ విధంగా మీ ముందుకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ 21వ తారీఖున సాయంత్రం 5 గంటలకు మన గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు మన హెల్త్ మినిస్టర్ గారిచే నేను నూతనంగా నిర్మించిన అర్కా హాస్పిటల్స్ను ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 200 పడకల ఆసుపత్రి అండి ఇది. ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న అతిపెద్ద హాస్పిటల్లో ఇది ఒక పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్ నందు అన్ని రకముల వైద్య సదుపాయాలు, అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యులు అంటే ముఖ్యంగా నేను పల్మనాలజీ, అలాగే కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, అలాగే ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ ఇటువంటి వైద్య సేవలు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ ఆసుపత్రిలో 200 బెడ్స్తో నిర్మించాము. దీనిలో 50 బెడ్ల ఐసీయూ ఉంది. 50 బెడ్ల ఐసీయూలో మెడికల్ ఐసీయూ, ఐసీసీయూ, ఎన్ఐసీయూ, అలాగే సర్జికల్ ఐసీయూ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా డయాలసిస్ సేవలు కూడా మేము ఇక్కడ అందిస్తున్నాం. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ప్రత్యేకంగా క్యాజువాలిటీలో 10 బెడ్లతోటి ప్రత్యేకంగా క్యాజువాలిటీ సేవలు, ఎమర్జెన్సీ సేవలు మేము ఇక్కడ అందిస్తున్నాము. ఇవే కాకుండా మా ఆసుపత్రిలో ల్యాబొరేటరీ సర్వీసెస్ కూడా అత్యాధునికమైన వైద్య సదుపాయాలతో మన ల్యాబొరేటరీ కూడా ఇక్కడ హై అండ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అన్ని ఆటో అనలైజర్లు, వాటితో పాటు సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అలాగే క్యాత్ ల్యాబ్, అలాగే అల్ట్రాసౌండ్, అన్ని రకాలైన వైద్య సంబంధించిన ఈ టెస్టులకు సంబంధించిన పరికరాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. ఈ హాస్పిటల్ మనం ఇవే కాకుండా మనకి ఒక 100 మంది కూర్చోడానికి వీలుగా ఉండే క్యాంటీన్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన రోగులు అలాగే వాళ్ళు అటెండెన్స్ ఎక్కడికి కూడా బయటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మనకి అన్నీ కూడా ఇన్ హౌస్లోనే మొత్తం ఇక్కడ ఈ ఆసుపత్రిలో అందించడం జరుగుతుందండి. రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి గల్లంతైన కాకినాడకు చెందిన ఏపీఎస్సీ కానిస్టేబుల్ వంశీ మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురానికి చెందిన చంద్రమల్ల వంశీ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆయనకు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఓ మహిళా కానిస్టేబుల్ రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్లో వంశీపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు పలుమార్లు వంశీని పిలిచి విచారించారు. తాజాగా గురువారం కూడా మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించారు. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వంశీ బయటకు వెళ్లి తన తండ్రికి ఫోన్ చేసి గోదావరిలోకి దూకారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు వంతెనపై ద్విచక్ర వాహనం, చెప్పులు గుర్తించారు. శుక్రవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలించినా రాత్రి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం మృతదేహం లభ్యమవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం, 2 ఏళ్ల ప్రగతిని వివరించిన అనగాని సత్యప్రసాద్.
సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. వేడుకగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం. ప్లాస్టిక్ రహిత సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్. మద్యం డబ్బులన్నీ లోకేష్ గల్లాపెట్టలోకి వెళ్తున్నాయి. రాజనగరం మాజీ ఎమ్మెల్యే చక్కంపూడి రాజా ఆరోపణ. యోగా భారతీయ సంస్కృతిలో భాగం. జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉమా సునంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.